హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ గడుసు పెళ్ళాం. ఒక ఊళ్ళో ఒక సంసారి ఉండేవాడు. అతను పెళ్లి చేసుకున్న మనిషి చాలా గడుసుది. మగుడు మెత్తనివాడు కావటంతో ఆమె మరింత కొరకరానికి కొయ్యి అయింది. భార్య కాపురానికి వచ్చిన కొత్తలో భర్త అచ్చంగా మగ పనులే చేసేవాడు. కానీ రాను రాను ఆడపనులు కూడా ఒక్కొక్కటి అతని పైన పడసాగాయి. అతని భార్య పొలం పనిలో ఆవగించంతైనా సహాయపడకపోగా ఇంటి పనులు కూడా అతనికే అంటగట్టింది. ఆవులను మేకలను అతనే చూడాలి. చివరికి నీళ్లు తేవటము, కసు ఊడ్చటము, బట్టలు ఉతకటము, పొయ్యి రాజేయటము కూడా అతనిపైనే పడ్డాయి. ఇంత కష్టపడి అడ్డమైన చాకరీ చేస్తున్నా అతని భార్య అతన్ని రోజల్లా దుమ్మెత్తి పోస్తూ ఉండేది. అతను చేసే పనికి చెయ్యని పనికి తప్పు పట్టేది. భార్య పెట్టే శాపనార్థాలు వినటానికి గాను కాసేపు నిలబడ్డానికైనా అతనికి తీరిక ఉండేదే కాదు. అందుచేత అతను పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే భార్య ఒక చోట నిలబడి అతనికి వినపడేలాగా గొంతెత్తి, నీకొక్క పని చేత కాదు, ఏది ముందు చేయాలో ఏది వెనక చేయాలో తెలీదు, ఇంత చేతగాని మొగుడుతో నేను ఎట్లా కాపురం చేసేదంట అని చుట్టుపక్కల కోసు దూరంలో వినపడేటట్టు కేకలు పెట్టేది. భార్య ఇంత చేస్తున్నా ఆ మానవుడు నోరెత్తక అన్నీ పడేవాడు. అతనికి అటువంటి భార్యతో ఘర్షణ పడడం ఎంత మాత్రం ఇష్టం లేదు. అందరూ తనను చూసి నవ్వుకుంటున్నారని అతనికి తెలుసు. అతను తన మిత్రులతో, ఎందుకు నవ్వుతారు, నవ్విన నాపచేనే పండుతుంది అనేవాడు. ఒకరోజు భార్య భర్తతో, పాలు కాస్త విరిగాయి, నువ్వే పని సరిగ్గా చేసావు గనక అన్నది నిష్ఠూరంగా. భర్త ఆశ్చర్యంతో, పాలు విరడం కూడా నా తప్పే అన్నాడు. పాల దుత్తను నువ్వు పీచు పెట్టి తోముంటే పాలెందుకు ఉరుగుతాయి అన్నది భార్య. ఇదిగో పాల దుత్త దగ్గర నుంచి నేనే తోమ్మని నాకు తెలీదు, ఇప్పుడే నువ్వు చెబుతున్నావు అన్నాడు భర్త. ఇవన్నీ పనులను నేను చూసుకునేది, మగదిక్కంటూ ఉన్నందుకు నాకు ఈ సహాయం ఉండక్కర్లేదు ఏమిటి అన్నది భార్య. అదంతా నాకు తెలీదు, నేను చేయవలసిన పనులు ఏమేమిటో ఒక జాబితా రాసి అవి చేయకపోతే తప్పు పట్టు, ఇది నోటి మాటలతో తేలే వ్యవహారం కాదు అన్నాడు భర్త. అతను కాగితం మీద రాసుకుంటూ ఉంటే భార్య అతను చేయవలసిన పనులన్నీ చెప్పింది. అది కొండవీటి చేయంతాడంత జాబితా అయింది. కొద్ది రోజులు గడిచాయి. సంక్రాంతి వచ్చింది. రేపు పండగ అనగా భార్య తమ ఇంటి సమీపాన ఉన్న నీళ్ల గుంట దగ్గరికి చాకిరేవి పెట్టింది. భర్త బట్టలు ఉతికి పిండి అందిస్తూ ఉంటే భార్య వాటిని ఆరవేస్తున్నది. ఈ పని చేస్తున్నంతసేపు ఆమె భర్తను తిడుతూనే ఉన్నది. రేపే పండుగ, మామూలు పనులే కాలేదు, ఇక పండగ పనులు ఏమవుతాయో, జాబితా రాసుకున్నావు, ఏం ప్రయోజనం, చాలామంది వాజులున్నారు కానీ నీ అంత పనికి మాలిన వాజుని నేనెక్కడా చూడలేదు, మా అమ్మ ఏనాడో చెప్పింది. ఆమె మాట పూర్తి చేయక మునిపే ప్రమాదం జరిగిపోయింది. ఆమె భర్త పిండిన బట్టలను అందుకోవటానికి గుంట ఒడ్డున ఉన్న పాడుకు రాయి మీద కాలు పెట్టింది. మొగుడిని తిట్టే ఉద్రేకంలో ఆమె ఆ రాయిని సరిగ్గా చూడలేదు. దాని మీద కాలు పెట్టిన మరుక్షణమే కాలు జారి నీళ్ల గుంటలో పడిపోయింది. మునిగిపోతున్నాను, చచ్చిపోతున్నాను, పైకి లాగు అన్నది భార్య. మునిగిపోవులే, గుంట లోతు లేదు, నీ మెడ వరకే నీరున్నది అన్నాడు భర్త. చలికి ఒళ్ళంతా బిగుసుకుపోతున్నది, వేగిర నన్ను పైకి తీ అన్నది భార్య చలికి వణికిపోతూ. అదెట్లా, జాబితాలో నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇది జాబితాలో లేని పని అన్నాడు భర్త. నన్ను ముందు పైకి తీస్తావా తీయవా, అమ్మయ్యో జలగలు అని భార్య చావుకేక పెట్టింది. మనం చేసుకున్న ఏర్పాటు అప్పుడే మర్చినట్లున్నావు, కావలిస్తే ఇప్పుడు ఇంటికి పోయి జాబితా తెచ్చి వినిపిస్తానుండు అంటూ భర్త చిటికెలో జాబితా తెచ్చి చదవసాగాడు. భార్య చలితోనూ జలగల భయంతోనూ వణికిపోతూ హీనస్వరంతో, చచ్చిపోతున్నాను, ఆ జాబితా చించి పారేసి నన్ను దబ్బును బయటికి తీద్దు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. ఆ మాట అన్నా బాగుంది, ఈ జాబితాతో ఇక మనకు పని లేదు, ఇక నుంచి నువ్వు ఆడ పనులు చేయి, నేను మగ పనులు చేస్తాను, అందుకు సమ్మతమేనా అన్నాడు భర్త. భార్య సరే అన్నది. భర్త ఆమెను గుంటలోంచి బయటికి లాగి ఇంట్లోకి తీసుకుపోయి చలిమంట వేశాడు. ఆ తర్వాత భార్య అతన్ని ఎన్నడూ పల్లెత్తు మాట కూడా అనలేదు. తన పనులు అతనికి చెప్పలేదు కూడా. దేవుడికి పరీక్ష. ఒక ఊళ్ళో ఒక గొప్ప భక్తుడుండేవాడు. ఆయన ఊరూరు తిరిగి ప్రజలకు దేవుడి మహిమల గురించి బోధ చేస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ భక్తుడు రామన్నపాలెం అనే గ్రామంలో ఈ విధంగా ఉపన్యాసం చేశాడు. దేవుడు తాను పుట్టించే ప్రతి ప్రాణికి ఆహారం సిద్ధంగా ఉంచుతాడు.
అప్పుడు పుట్టిన బిడ్డకు సైతం తల్లిపాలు సిద్ధంగా ఉంటాయి. చీమ లాంటి సూక్ష్మ ప్రాణికి కూడా దేవుడు తిండి అందిస్తాడు. ఏ ఒక్క జీవిని తిండి లేక చావనివ్వడు. ప్రతి ప్రాణికి ఏదో విధంగా తిండి తినిపిస్తాడు. ఎవరన్నా తినని మూర్ఖిస్తే తన్ని మరి తినిపిస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా భక్తుడు ఉపన్యాసం చేస్తూ ఉంటే జనం ఆనందంగా వింటున్నారు. వారిలో సుబ్బయ్య అనేవాడికి మాత్రం ఈ ఉపన్యాసం నచ్చలేదు. అతడు జనం మధ్య నుంచి లేచి నిలబడి భక్తుడితో, స్వామి, మీరు చెప్పేది మరీ విడ్డూరంగా ఉంది. అయినా తిననని భీష్మించి కూర్చున్న వాడిని దేవుడు అయితే మాత్రం ఎలా తినిపించగలడు అన్నాడు. దేవుడికి అదెంతపాటి పని నాయనా అన్నాడు భక్తుడు. సుబ్బయ్య చాలా మొండివాడు. అతను ఆ రోజు నుంచి తిండి తినకుండా ఉండటానికి నిశ్చయించాడు. దేవుడు తన చేత ఎలా తినిపిస్తాడో పరీక్షించి చూద్దామని అనుకున్నాడు. అతడు ఇంటికి వెళ్ళగానే భార్య పీట వేసి అన్నం వడ్డించి భోజనానికి రమ్మంది. నాకేమాత్రం ఆకలి లేదు, నేను భోజనం చేయను అన్నాడు సుబ్బయ్య విసుగ్గా. మీకిష్టమని పెరట్లో ఉన్న పాదు నుంచి ఇప్పుడే కాకరకాయలు కోసి మీకోసం పక్వంగా వేపుడు చేశాను. అంత ఆకలి లేకపోతే కొంచెం తినండి అన్నది భార్య నెమ్మదిగా. తిననంటుంటే నీకు కాదు, ఏమిటా బలవంతం అని సుబ్బయ్య భార్య పైన ఎగిరిపడ్డాడు. పిల్లలు అన్నాలు తింటూ తాము తినేది సుబ్బయ్య నోట బలవంతాన పెట్టబోయారు. ఇంటి దగ్గరే ఉంటే తన దీక్ష సాగదనుకుని సుబ్బయ్య ఇంటి నుంచి బయలుదేరి తిన్నగా ఊరి పొలిమేర వద్దకు చేరి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ ఊళ్ళోనే ఒక ఇంటి వారి కోడలికి దెయ్యం పట్టింది. భూతవైద్యుడు వచ్చి మంత్రాలు చదివి కుంభం దిగుడు తీసి దాని ఊరి పొలిమేర దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద పెట్టించమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటి వాళ్ళ నౌకర్లు ఆ వంటకాలన్నిటినీ తెచ్చి సుబ్బయ్య కూర్చున్న చోటుకి కొంచెం ఎడంగా ఉన్న ఒక మర్రి చెట్టు కింద పెట్టి వెళ్లారు. సుబ్బయ్యకు ఆకలి దహించుకుపోతున్నది. వంటకాల వాసన బట్టి అతనికి నోరూరుతున్నది. అయినా దేవుణ్ణి పరీక్షించడం కోసం అతను తన మనసుని నిగ్రహించుకొని చెట్టు కింద అలాగే కూర్చున్నాడు. చాలా పొద్దుపోయింది. అర్ధరాత్రి గడిచాక 3వ జాములో కొందరు దొంగలు తామ పక్క గ్రామాల్లో దొంగిలించిన సొత్తు పంచుకోవటానికి అక్కడికే వచ్చారు. మంచి వంటకాల వాసనకి వాళ్లకు కూడా తగిలింది. ఇక్కడ ఈ పిండి వంటలు భోజనం ఎలా వచ్చాయి? ఈ దగ్గరలో ఎక్కడ ఇల్లంటూ లేదే అని కొందరు దొంగలన్నారు. ఎలా వస్తేనే, చచ్చేంత ఆకలిగా ఉన్నది, ముందు తినేద్దాం. ఏమిటా చచ్చు సందేహాలు అన్నారు మరికొందరు. తొందరపడకండి, మనని చంపి మన డబ్బు కాచేయటానికి ఎవరైనా దుర్మార్గులు విషం కలిపిన ఆహారం ఇక్కడ పెట్టి ఉండవచ్చు. అలా చేసిన వాళ్ళు దగ్గరలోనే పొంచి ఉంటారు. చుట్టుపట్ల అంతా వెతకండి అన్నారు మరికొందరు దొంగలు. వాళ్ళు త్వరలోనే అంత దూరంలో చెట్టు కింద నిశ్చలంగా కూర్చుని ఉన్న సుబ్బాయిని చూశారు. దొంగలంతా బిలబిలమంటూ పోయి సుబ్బాయిని చుట్టుముట్టి, ముచ్చు వెదవా, మమ్మల్ని చంపి మా డబ్బు కాచేయడానికి ఇక్కడ చీకట్లో మాటు వేసి కూర్చున్నావా? నువ్వే తిను నీ విషపు తిండి అన్నారు. అక్కడ ఉన్న వంటకాల సంగతి నాకేమీ తెలీదు. నేను ఒక కారణంగా దీక్ష పట్టి ఈ చెట్టు కింద కూర్చున్నాను. ఆ పిండి వంటలు నేను తినను అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్య తిననంటే తిననని మొండికెత్తడం చూసి దొంగల అనుమానం మరింత దృఢమైంది. వాళ్ళు సుబ్బయ్యను చావగొట్టి బలవంతాన ఆ వంటకాలు అతని నోట్లో గుక్కారు. వాటిని సుబ్బయ్య తినక తప్పింది కాదు. సుబ్బయ్య వాటిని తిని చావకపోవటం చూసి దొంగలు అతనికి పెట్టడం మానేసి కుంభమంతా తామే తినేసి తమ పని ముగించుకుని వెళ్ళిపోయారు. దేవుడే నెగ్గాడు కదా అనుకుని సుబ్బయ్య ఆ చీకట్లో పడి తిన్నగా ఇల్లు చేరుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.